వ్యతిరేకంగా ఆదివాసీ ప్రాంతాల నుండి అమలు చేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్ అమలు చేయాలి. పెసా చట్టాన్ని అమలు చేయాలి. గ్రామ సభ తీర్మానాన్ని జీవించే హక్కుకై, ఆదివాసుల జీవించే హక్కుకై, ఆదివాసుల గ్రామ సభ తీర్మానం కోసం, ఆదివాసుల 5వ షెడ్యూల్ కోసం జోహార్లు ప్రజల కొరకు ప్రాణమిచ్చి అమరులయ్యారా, మాపై బాధ్యతుంచారా. ఓరులొరిగిన వీరులారా అరుణ జోహార్లు, ప్రజల కొరకు ప్రాణలేసి అమరులయ్యారా, మాపై బాధ్యతుంచారా. ప్రజలే మా ప్రాణమన్నారు, బంధుకే మా బంధువన్నారు. ప్రజలే మా ప్రాణమన్నారు, బంధుకే మా బంధువన్నారు. బంధుకుతోటే ప్రజల రాజ్యం వస్తదన్నారు, తప్పక వస్తదన్నారు. ఓరులొరిగిన వీరులారా అరుణ జోహార్లు, ప్రజల కొరకు ప్రాణమిచ్చి అమరులయ్యారా, మాపై బాధ్యతుంచారా. మావ బాటలో నడిచినారు, వెలుగు బాటలే వేసినారు. మావ బాటలో నడిచినారు, వెలుగు బాటలే వేసినారు. ఆ బాట కోసమే మాట తప్పక అమరులయ్యారా, మాలో నిలిచిపోయారా. ఓరులొరిగిన వీరులారా అరుణ జోహార్లు, ప్రజల కొరకు ప్రాణమిచ్చి అమరులయ్యారా, మాపై బాధ్యతుంచారా. కలకత్తా వీధులల్లో, శ్రీకాకుళం కొండలల్లో, కలకత్తా వీధులల్లో, శ్రీకాకుళం కొండలల్లో, దండకారణ్యములో, తెలుగు నేల పల్లెలల్లో, దండకారణ్యములో, తెలుగు నేల పల్లెలల్లో. ముద్దెరలేసి మీరు వెళ్ళిపోయారా, మాలో నిలిచిపోయారా. ఓరులొరిగిన వీరులారా అరుణ జోహార్లు, ప్రజల కొరకు ప్రాణమిచ్చి అమరులయ్యారా, మాపై బాధ్యతుంచారా. ఓరులొరిగిన వీరులారా అరుణ జోహార్లు. జోహార్ అమర వీరులకు.
వందనాలన్నో మాయన ఓ రవన్న ఉద్యమాల వందనాలన్నో మాయన ఓ రవన్న పల్లె పల్లె తిరిగినాడు పొరుబాటు నడిపినాడు 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 నా చేసే చెల్లెలకు సతిలోన కడవాలాయ్ చేసే చెల్లెలకు చేతిలోన కడవాలాయ్ ఉద్యమాల వందనాలన్నో మాయన ఓ రవన్న ఉద్యమాల వందనాలన్నో మాయన ఓ రవన్న పోరాటాల వందనాలన్నో మాయన ఓ రవన్న పోరాటాల వందనాలన్నో మాయన ఓ రవన్న ఛత్తీస్గఢ్ అడుగులోన అడుగు పెట్ట రవన్న ఛత్తీస్గఢ్ అడుగులోన అడుగు పెట్ట రవన్న ఆదివాసి అన్నగా పుట్టి పోరు చేసినాడు ఆదివాసి అన్నగా పుట్టి పోరు చేసినాడు ఉద్యమాల వందనాలన్నో మాయన ఓ రవన్న ఉద్యమాల వందనాలన్నో మాయన ఓ రవన్న పోరాటాల వందనాలన్నో మాయన ఓ రవన్న పోరాటాల నా వెన్నెలమ్మ అంగలేయమ్మ కాలనాగుల కారడవిలో కాలనాగుల కారడవిలో మాటు వేసారే మాటు వేసి కొడుకోలాను మాటు వేసారే అడవిలో నా వెన్నెలమ్మ అడవిలో నా వెన్నెలమ్మ అన్నలేరమ్మ ఉదయించే సూర్యులమ్మ ఉద్యమాల కొమ్మాలమ్మ ఉదయించే సూర్యులమ్మ కొమ్మాలమ్మ అందమైన అడవి తల్లికి అండగున్నారే అడవిలో నా వెన్నెలమ్మ అడవిలో నా వెన్నెలమ్మ అన్నలేరమ్మ జడలేరమ్మ పొరు చేసే వీరుల జడలేరమ్మ నేల కొరిగిన వీరులు వాళ్ళు నేల కొరిగిన వీరులు వాళ్ళు నేల కొరిగిన వీరులు వాళ్ళు నేల కొరిగిన వీరులు వాళ్ళు జరగరా కొంచెం సైడ్ సైడ్ వాళ్ళు పక్క పక్క జరుగు పక్క జరగండి అన్న మీరు పక్క జరిగా ఓ పెద్దన్న పక్క జరిగా జరగడే జరగ పెద్దమంది ఎందుకు వస్తాను ఏదన్నా పెద్దన్న కొంచెం కదా ఈరోజు వచ్చి ఇక్కడ భారతదేశంలో హింస కొనసాగుతుంది. వందనాలు తెలియజేస్తూ మరి ఈ రోజు వెలిశాల నుంచి మాట్లాడుతున్నామంటే భారత విప్లవోద్యమ చరిత్రను మాట్లాడుకున్నట్టే. ఎందుకంటే ఈ వెలిశాల గ్రామానికి అంత చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ వెలిశాల గ్రామం నుండి మరి ఉద్యమంలోకి ఒకే కుటుంబం నుంచి 3 అన్నదమ్ములు పోవడం అనేది ఒక చారిత్రక పరిణామం. వాళ్ళ అన్నదమ్ములే కాకుండా వాళ్ళ బంధువుల నుంచి కూడా ఇంకా మరి 5గురు మరి ఈ రోజు భారత విప్లవోద్యమంలో వాళ్ళ పాత్ర నిర్వహించడం అనేది మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి ఇలా ఈ గ్రామం నుంచి మనము మాట్లాడుకుంటున్నామంటే మరి
ఈ భారత విప్లవోద్యమంలో వాళ్ళ పాత్రను గురించి మనమందరం కూడా చర్చించుకోవాల్సిన అవసరము ఇవాళ ఇక్కడ ఏర్పడ్డదనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఉద్యమ బాట పట్టిండ్రో ఆ రోజు నుంచి తర్వాత ప్రభుత్వం కూడా వెల్చాల గ్రామంలో శాంతి స్తూపం కట్టి మీరు వెనక్కి రావాలని మరి కోరిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎంత బలంగా ఈ వెల్చాల గ్రామం నుంచి వాళ్ళ ఒక రాజకీయ విధానాన్ని ప్రకటించిండ్రో, వాళ్ళు ఎవరి కోసం అయితే వెల్చాల నుంచి మొదలుపెట్టి మరి అలా దండకారణ్యం వరకు వాళ్ళు ప్రయాణం చేసిండ్రో మనమందరము గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు వాళ్ళు ఈ భారత విప్లవోద్యమాన్నే లేకుండా చేస్తామని ఇలా అమిత్ షా మోడీలు ప్రకటిస్తున్న విషయం మనం అందరము గమనిస్తున్నాం. ఎవ్వరు కూడా ఈ ఉద్యమాన్ని ఏ రకంగా కూడా నిర్మూలించలేరని ఇవాళ ఈ గ్రామంలో మరి మన గణేష్ అన్న అంతిమ యాత్రకు వచ్చిన జనాలే సాక్ష్యమని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే జోహార్ భారత విప్లవోద్యమ నేత కామ్రేడ్ గణేష్ అన్నకి, జోహార్ పీడిత ప్రజల ముద్దు బిడ్డ కామ్రేడ్ ఉదయ్ అన్నకి, జోహార్ అమర వీరులకు. కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాన్ని, కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాన్ని. జోహార్ కామ్రేడ్ ఆజాద్ అన్నకు, జోహార్ కామ్రేడ్ గాజర్ల సారన్నకు, జోహార్ కామ్రేడ్ నవీన్ అన్నకు, జోహార్ కామ్రేడ్ గాజర్ల రమేష్ అన్నకు, జోహార్ కామ్రేడ్ రమక్కకు, జోహార్ కామ్రేడ్ రమక్కకు, జోహార్ కామ్రేడ్ మీనక్కకు, జోహార్ కామ్రేడ్ జ్యోతక్కకు, జోహార్ అమర వీరులకు. జోహార్ అమర వీరులకు. ఇవాళ మన గణేష్ అన్న అసంఘటిత కార్మిక సమస్యల మీద భారతదేశంలో పోరాటం చేసినటువంటి మహా ఉన్నతమైన వ్యక్తి. ఇలా వెలిశాల వాళ్ళ కుటుంబం వెలిశాలకు భారతదేశంలో ఒక గర్వకారణంగా ఈ ఊరు పేరు భారతదేశంలో చెప్పుకునేటువంటి చరిత్ర తిరగరాసినటువంటి వ్యక్తులు. సమాజ స్థాపన కొరకైతే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు ప్రాణాపాయంగా సంపదను దోచుకోవాలి. ఆ సంపద భారతదేశంలో రమన్నంటే భూస్వాముల గుండెలదిరే, రమన్నంటే భూస్వాముల గుండెలదిరే, రమ్మన్నడే గుండాల గుండెలదిరే, రమన్నంటే గుండాల గుండెలదిరే. తెలంగాణ వందనాలే రమన్న నీకు, తెలంగాణ వందనాలెన్నో. దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలారా, దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలారా, దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూ
గణేష్ తో పాటు మరొక ఇద్దరిని రాజ్యం అరెస్ట్ చేయటం అనేటువంటి జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చి బోటకప్ ఎన్కౌంటర్ చేసి దీన్ని ఎన్కౌంటర్ గా చిత్రీకరించడానికి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది పూనుకున్నది. ఇట్లా దాదాపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దాదాపు మధ్య భారత ప్రాంతంలో 600 మందికి చిల్లరగా ఆదివాసీల్ని విప్లవకారుల్ని హత్య చేయటం అనేటువంటి జరిగింది. హత్య చేయటమే కాకుండా మతోన్మాద మోడీ ప్రభుత్వం టోటల్ గా విప్లవోద్యమాన్ని అంతం చేస్తానని చెప్పి పగలు బలాలు పలుకుతున్నది. ఎందుకు ఈ రకమైనటువంటి వైఖరికి ప్రభుత్వం కోరుకున్నదంటే మధ్య భారత ప్రాంతంలో దాదాపు 89 రకాల ఖనిజ సంపదలు అనేటువంటివి ఉన్నాయి. ఈ సంపదలంతా కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఆదాని అంబానీ కంపెనీలకి దారాదత్తం చేయడానికి పూనుకున్నది. ఇవన్నీ కూడా చట్టవిరుద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వైఖరితోటి ఈ కంపెనీలకు అప్పగించేందుకు పూనుకుంటున్నది. వీటిని వ్యతిరేకించినటువంటి విప్లవకారులని మావోయిస్టుల్ని అంతమొందించేటువంటి చర్యలకి చట్టవిరుద్ధమైనటువంటి చర్యలకి ఈ ప్రభుత్వం పూనుకున్నది. అట్లాగే మార్చి 2026 నాటికల్లా నక్సలిజాన్ని అంతమొందిస్తానని చెప్తున్నది. నీ తరం కాదు, నీ ఎప్పతరం కాదు అనేటువంటి చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కామ్రేడ్ గణేష్ అన్నకి సిపిఎంఎల్ న్యూడమ కలిసి రాష్ట్ర కమిటీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. వారు ఆశించినటువంటి దోపిడీ రహిత సమాజం ఏదైతుందో ఆ సమాజం కోసం పీడిత ప్రజలంతా పూనుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూడమ కలిసిగా పిలుపునిస్తున్నాం. ఆ వీరునికి, ఈ తెలంగాణ ఉద్యమాన్ని గైడ్ చేసినటువంటి నాయకునికి, ఈ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించినటువంటి గణేష్ అన్నకి మరొకసారి వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి పక్షాన దండగారణ్యంలో పోలీస్ క్యాంపులను వెంటనే ఆపరేషన్ కగార్ పేరిట చంద్రబాబు ప్రభుత్వం, మోడీ చాలా ప్రభుత్వం అత్యంత కిరాతకంగా హత్య చేసి జోహార్ మన వీరులకు, మన వీరులకు కామ్రేడ్ గణేష్ అన్న, కామ్రేడ్ గణేష్ అన్న, కామ్రేడ్ గణేష్ అన్న. ఓకే ఓకే వీరోచిత వెలిశాల గ్రామంలో వీరోచితంగా కామ్రేడ్ గణేష్ తో పాటు 6గురిని విప్లవోద్యమానికి అంకితం చేసిన దాజర్ల కుటుంబం సాక్షిగా కామ్రేడ్ గణేష్ కు కగార్ పేరిట హత్యగావించబడ్డ 600 మంది
మావోయిస్టులు, ఆదివాసులు, సానుభూతి పరులు, ప్రజాస్వామికవాదులందరికీ సిపిఎం జనశక్తి తరఫున వినమ్రంగా విప్లవ జోహార్లు ప్రకటిస్తున్నాను. తమిళ గణేష్ పరివారము విప్లవోద్యమమే. గణేష్ పరివారము ఈ ప్రజలే. ఈ పరివారాన్ని అందరికీ కూడా నా ప్రగాఢమైన సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, కామెడీ గణేష్ నాకు 21 సంవత్సరాల క్రితం పరిచయమై శాంతి చర్చల సమయంలో నాతో పాటు కామ్రేడ్ రామకృష్ణ, కామ్రేడ్ సుధాకర్ అన్న, కామ్రేడ్ రియాజు, కామ్రేడ్ గణేష్ మేమంతా దాదాపు వారం రోజులు ప్రభుత్వంతో చర్చల్లో ఉన్నాము. ఆ తర్వాత కొంతకాలం మా మధ్య పరస్పరం చర్చల్లో ఉన్నాము. అయితే ఈ 5 కాంగ్రెస్ లో తెలంగాణకు చెందిన వీరోచిత తెలంగాణ గడ్డకు చెందిన కామ్రేడ్ గణేష్, నేను ఇద్దరము ఖమ్మం జిల్లా పోరాట కేంద్రమైన పగడేరుకు పోయాము, మనుగూరులో పోయాము. ప్రజా సమస్యలన్నింటినీ ఈ ప్రజల ముందు పంచుకోవడం జరిగింది. అయితే ఈరోజు చాలా విషయాలు మన కామ్రేడ్స్ చెప్పారు. ముఖ్యమైన విషయం, చర్చల కోసం ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం? శాంతి చర్చలకు ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం? శాంతి చర్చలకు భయపడడానికి కారణం ఏంటంటే, శాంతి చర్చలకు వెనుకంజ వేయడానికి కారణం ఏంటంటే, హింస ద్వారా ఆదివాసులను డిపాపులేట్ చేసి, నిర్వాసితులను చేసి, లక్షల కోట్ల టన్నుల విలువైన ఖనిజ సంపదను దేశ విదేశీ కార్పొరేట్లకు అప్పగించడానికి ఏ ప్రభుత్వం అయితే సిద్ధపడ్డదో ఆ సంపద సంబంధించిన ఒప్పందాలన్నీ బయటకు వస్తాయి, ఆదివాసుల జీవితాలు బయటకు వస్తాయి. అందువల్లనే ఈ ప్రభుత్వం ఆ సంపదను దోచుకోవడం కోసం భయపడుతున్నది. అందుకోసం మనం శాంతి చర్చలకు డిమాండ్ చేయడం మాత్రమే కాదు, ఈ ప్రభుత్వాలు, పాలక వర్గాలు ప్రజల వైపు, కార్పొరేట్ల వైపు అని ఒక దేశభక్తియుత ఉద్యమాన్ని దేశమంతా తీవ్రం చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, జీవించే హక్కును ఎట్లా హరిస్తున్నారో ఆ జీవించే హక్కు కోసం మనం దేశమంతా పోరాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 5వ షెడ్యూల్ను నిండా ముంచేసి, ఆదివాసులను నిండా ముంచేసి వాళ్ళని నిర్వాసితులను క్యాంపులకు తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో కూడా ఆదివాసుల అటానమస్ కౌన్సిల్ కావాలని పోరాడాల్సిన అవసరం ఉంది. బహుశా చర్చలకు ఆదివాసుల అటానమస్ కౌన్సిల్, దేశభక్తియుత సమస్యలు, అట్లాగే అపారమైన కోట్లాది టన్నుల సంపద దోపిడీదారుల పరం కాకుండా అడ్డుకుంటారు అనేటువంటి మిషతోనే ఈ ప్రభుత్వం చర్చలు కూడా నిరాకరిస్తుందని నేను అనుకుంటున్నాను. అందువల్ల కామ్రేడ్ గణేష్, 600 మంది అమరవీరులు, వేలాది మంది అమరవీరులు మనకు ఒక సుసంపన్నమైన శక్తినిచ్చిపోయారు. అది ఈ దేశాన్ని సామ్రాజ్యవాదుల నుంచి, ఫాసిస్టు మోడీ ప్రభుత్వం నుంచి కాపాడుకుందామని మనకు ఒక సుసంపన్నమైన శక్తి నుంచి పోయారు. అందువల్ల ఇవాళ దేశంలో ఒక దేశభక్తియుత ఉద్యమాన్ని నిర్మించడము, వీరిని అంతిమంగా ఓడించడమే మనం ఈ అమరవీరులకు అర్పించే నిజమైన నివాళవుతుందని భావిస్తూ, ఆ పోరాటంలో మనం అందరం భాగమైనప్పుడే వాస్తవంగా మనకు జోహార్లు అర్పించడానికి వీలుంటుంది. అందుకే కామ్రేడ్స్, శాంతి చర్చలను వెంటనే వర్ధిల్లాలి దేశభక్తితో ప్రజా ఉద్యమం, వర్ధిల్లాలి ఆదివాసులకు స్వయం పాలన మండలి. ఇది రాజకీయ సమస్య, ఇది శాంతి భద్రత సమస్య కాదు. వ్యక్తుల్ని చంపి దీన్ని ఓడించలేవు. ఎందుకంటే ఇది కమ్యూనిస్టులు ఆదివాసులతో మమేకమవుతారు, దళితులతో మమేకమవుతారు, మహిళలతో మమేకమవుతారు, ప్రజాస్వామిక డిమాండ్లతో మమేకమవుతారు. అందుకోసమే ఆ ప్రజాస్వామిక డిమాండ్ల పైన మనం పోరాడుతూ ముందుకు పోదాము. అప్పుడే వీరికి మనం నిజమైన జోహార్ అర్పించడం అవుతుంది. అదే సమయంలో దేశంలో నిజమైన విప్లవకారులందరూ కూడా ఒక తాటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ ఫాసిస్టు ప్రభుత్వాలను ఎండగడుతూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తూ, ఐక్యత కోసం విప్లవకారుల ఐక్యత.
జోహార్ కామ్రేడ్ గణేష్ అన్న. భారత విప్లవోద్యమంలో అసూలు వాసిన మన వీరులకు అందరూ పిడికిలెత్తి ఒక్కసారి జోహార్లు చెప్తాం. అందరూ ప్రతి ఒక్కరు అనాలి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పిడికిలెత్తి ఒక్కసారి జోహార్లు చెప్తాం. జోహార్ కామ్రేడ్ గణేష్ అన్న. జోహార్ కామ్రేడ్ గణేష్ అన్న. జోహార్ కామ్రేడ్ సుధాకర్ అన్న. జోహార్ రామకృష్ణ అన్న. జోహార్ కామ్రేడ్ రియాజ్ అన్న. కామ్రేడ్ గాజర్ల సార్ అన్న. భారత విప్లవోద్యమంలో అసూలు వాసిన మన వీరులకు భరత్ వెనకాము వెనకాము భరత్ 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 నెత్తుటి ముద్దై తరలి వస్తుండో గణేశు తరలి వస్తుండో గణేశు తరలి వస్తుండో గణేశు తరలి వస్తుండో గణేశు నెత్తుటి ముద్దై తరలి వస్తుండో గణేశు తరలి వస్తుండో గణేశు తరలి వస్తుండో గణేశు తోడుగా చేస్తుండో గణేశు తోడుగా చేస్తుండో గణేశు సత్వమును తరిమే పోరును తోడుగా చేస్తుండో గణేశు తోడుగా చేస్తుండో గణేశు తోడుగా చేస్తుండో గణేశు తిరుగుబాటునే తెస్తుండో వెలిశాలకే వచ్చిండో త్యాగాల నెత్తుటి ముద్దై తరలి వస్తుండో గణేశు తరలి వస్తుండో గణేశు త్యాగాల నెత్తుటి ముద్దై తరలి వచ్చిండో తరలి వస్తుండో గణేశు తరలి వస్తుండో గణేశు తానమ్మ ఇంటి ఒక్కరు వీర తిలకమే దిద్దాలో వీర తిలకమే దిద్దాలో వీర తిలకమే దిద్దాలో ఇయ్యాలమ్మ ఎన్నెల కాంతులు భారతిగానే ఇయ్యాలో భారతిగానే ఇయ్యాలో భారతిగానే ఇయ్యాలో ఊరంతా తల్లిదండ్రులై సల్లని దీవెనలియ్యాలో సల్లని దీవెనలియ్యాలో సల్లని దీవెనలియ్యాలో యువతి యువకులు పిడికిలెత్తి వీరంగమే ఆడాలో వీరంగమే ఆడాలో వీరంగమే ఆడాలో కగారు దాడులు ఆపేదాకా కగారు దాడులు ఆపేదాకా కలిసే పోరు చెయ్యాలో త్యాగాల నెత్తుటి ముద్దై తరలి వస్తుండో గణేశు తరలి వస్తుండో గణేశు తరలి వచ్చిండో గణేశు తరలి వచ్చిండో గణేశు ఉదయించేది రవి కిరణమే విప్లవ స్వాగతం ఇవ్వాలో విప్లవ స్వాగతం ఇవ్వాలో విప్లవ స్వాగతం ఇవ్వాలో ప్రజల కొరకే ప్రాణం ఇస్తామని ఊరుకొక్కరు పుట్టాలో ఊరుకొక్కరు పుట్టాలో ఊరుకొక్కరు పుట్టాలో ప్రజల కొరకే ప్రాణం ఇస్తామని ఊరుకొక్కరు పుట్టాలో ఊరుకొక్కరు పుట్టాలో ఊరుకొక్కరు పుట్టాలో సాగులేని నీ ఆశయాలకు నిత్య యవ్వనం ఉండాలో నిత్య యవ్వనం ఉండాలో నిత్య యవ్వనం ఉండాలో ఇంట్లో ఆరుగురు లోకానెందరు అమరులయ్యని చాటాలో అమరులయ్యని చాటాలో అమరులయ్యని చాటాలో ఆకాకమ్మే నీకెదురుగా వచ్చి ఆకాకమ్మే నీకెదురుగా వచ్చి కావు కావు అని పిలువాలో త్యాగాల నెత్తుటి ముద్దై తరలి వచ్చిండో గణేశు తరలి వచ్చిండో గణేశు నిన్ను సాధిన దండాకారణ్యం గండాలెదురుకుంటుందో 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 సాధిన దండాకారణ్యం గండాలెదురుకుంటుందో 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 దాటిన నదులు సుడులై తిరిగి నెత్తుటేలు బారాయో నెత్తుటేలు బారాయో నెత్తుటేలు బారాయో కలుసుకోని పక్షులన్నీ ఎక్కి ఎక్కి ఏడ్చినయో ఎక్కి ఎక్కి ఏడ్చినయో కానీ గుట్ట నక్కలు ఊలా పెడుతూ వస్తుంటే ఊలా పెడుతూ వస్తుంటే ఊలా పెడుతూ వస్తుంటే ఆరేలా పూలు రాలి పడుతూ మెడలో దండాలన్నాయో తరలి వచ్చిండో గణేశు తరలి వచ్చిండో గణేశు తోడుగా
తోడుగా తెచ్చిండో గణేశు తోడుగా తెచ్చిండో గణేశు తిరుగుబాటునే తెచ్చిండో వెలిశాలకే వచ్చిండో త్యాగాల నెత్తుటి ముందై తరలి వచ్చిండో గణేశు తరలి వచ్చిండో గణేశు బానిసత్వమును తరిమి పోరును తోడుగా తెచ్చిండో గణేశు తోడుగా తెచ్చిండో గణేశు తోడుగా తెచ్చిండో గణేశు జోహార్ కామ్రేడ్ గణేశన్న జోహార్ కామ్రేడ్ గణేశన్న జోహార్ భారత విప్లవోద్యమంలో అసూలు వాసిన మన వీరులకు ఒక్కొక్కరండి ఒక సైజు ఒక్కొక్కరండి వాళ్ళు పోయిరా నెత్తురు ఏరులు బారాయో నెత్తురు ఏరులు బారాయో ఎక్కి ఎక్కి ఏడ్చినయో ఎక్కి ఎక్కి ఏడ్చినయో మూలా పెడుతూ వస్తుంటే మూలా పెడుతూ వస్తుంటే అరే చేతులు అడ్డు పెట్టి వీరు చెబుతుంది కాదు అరే చేతులు అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు వీరులను చంపే విప్లవాన్ని ఆపలేరు ఉత్తరై లేస్తది మరింత మరింత జోహార్ గణేశన్న జోహార్ సాంఘిక అణచివేత ఉన్నంతసేపు విప్లవాలు విజృంభిస్తాయి జోహార్ గణేశన్న జోహార్ జోహార్ గణేశన్న జోహార్ అమరులను చంపి అధికారం జోహార్ గణేశన్న జోహార్ జోహార్ గణేశన్న జోహార్ జోహార్ గణేశన్న జోహార్ జోహార్ గణేశన్న జోహార్ జోహార్ గణేశన్న జోహార్
ఎక్కడెక్కడ ఆపేసింది గణేష్ అన్న, గణేష్ అన్న. మన 17 సంవత్సరాల అనుభవే అన్న, గణేష్ అన్న. గణేష్ అన్న నీ ఊరు జనాలు చూస్తున్నారే గణేష్ అన్న, గణేష్ అన్న. మన జనసేన చూస్తుండే గణేష్ అన్న, గణేష్ అన్న. మన ప్రజాసంఖ్య చూస్తుండే గణేష్ అన్న, గణేష్ అన్న. నువ్వందరికీ ఆదర్శమే గణేష్ అన్న, గణేష్ అన్న. అందరితోటి మంచిగా ఉంటున్నానే గణేష్ అన్న, గణేష్ అన్న. నువ్వన్నట్టు అయిందే గణేష్ అన్న, గణేష్ అన్న. మనం శవం చూసి భయపడతాడు శత్రువు అన్నయే గణేష్ అన్న, గణేష్ అన్న. నీ శవాన్ని కూడా ఏడు భయపడ్డాడే దొంగ సర్కారు, గణేష్ అన్న. మన రాజవతి దాకుంటా నువ్వే రాజన్న, ఎవరన్నా మన జగన్ ఆదర్శ ఉండాలి నువ్వే అవ్వా. నాకు డాక్టర్ నేర్పిందివే అన్నా. కాబట్టి మళ్ళొక్కసారి మీ చిన్ననాటి గాజల రమణ చేసుకోండి. ఆయన మనకు చెప్తున్నాడు, పోరాటం తీసుకెళ్తే మనకు బతుకు లేదు, పోరాటం వెళ్ళి పడితే అనలేదు. జోహార్ రమణ, జోహార్ రమణ, జోహార్ రమణ. ఇలాంటి వాళ్ళను ఒక్కొక్కరిని వాళ్ళు 1,00,000 మందితో సమానం సార్. వీళ్ళు వాళ్ళు దేశానికి వీళ్ళు ఇట్లా చెప్పడం అంటే కదా సార్. మీరు ప్రశ్నించండి సార్, మీరు మాజీ ఇది ప్రజాస్వామ్యం. ఈ దోపిడీలకు నాకు ఇది నరేంద్ర మోడీ గారికి వీళ్ళు ఓట్లు ఎందుకు ఇస్తున్నారు ప్రజలందరూ? అలాంటి ఒక్కరిని కూడా తయారు చేయలేదు. మా ధైర్యం అంతా పోయినట్టు. ఈ దోపిడీ దొంగలను ఏం చేయాలి సార్? అసలు ఈ మతోన్మాదులను ఏం చేయాలి సార్? అసలు మీలాంటి వాళ్ళు ప్రశ్నించండి సార్. బండి సంజయ్ అంటున్నాడు, అసలు మీరు నక్సలైట్లు అనేటోళ్ళే ఉండద్దు అంటున్నారు సార్. దోపిడీ ఉన్నంత కాలం నక్సలిజం ఉండదు సార్. వీళ్ళని చంపేస్తారు కావచ్చు, మళ్ళీ వచ్చే తరం కూడా పుడుతుంది సార్. పోరాటం అనేది మాకేందో
సార్ వెనకపోదు ఫేట్ రావు నా పేరు పూరి స్వరూప, దళంల ఆలియా సంధ్య. నేను అతి చిన్న వయసులో నేను 10-11 సంవత్సరాలలో నేను నక్సలైట్లలో పోవడం జరిగింది. నేను పోయినప్పుడు గాజర్ల మన గణేష్ అన్న గారే నన్ను రిక్రూట్ చేసుకున్నాడు. నా బాల్యం అంతా కూడా నేను గణేష్ అన్నతోనే మాకు కమాండర్గా కొనసాగిండు. మాకు తాత అన్న కమాండర్ ఉండే, గణేష్ అన్న DCMలో ఉండే. నేను పోయిన నుంచి చిన్నతనం నుంచి నాకు జ్ఞానం వచ్చేదాకా గణేష్ అన్నతోనే నేను తిరిగిన. అన్ని నాకు గణేష్ అన్న ఒక తండ్రిలాగా చూసుకున్నాడు. అప్పుడు ఒక మన చర్చలు అనేది చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి చర్చలు తీసుకొచ్చారు. ఆ కుట్రతోని ఆ చర్చలు జరిగినాక కూడా ఆ చర్చలప్పుడు కూడా నేను గాజర్ల గణేష్ అన్న గారితో బయటికి వచ్చిన. నేను రాజశేఖర రెడ్డి టైంలో అప్పుడు నేను గణేష్ అన్న గారితోనే చర్చలప్పుడు కూడా నేను ఉన్నా హైదరాబాద్లో. నేను ఇంకేం చెప్పలేకపోతాను. నాకు తండ్రి లెక్క మా గణేష్ అన్న చాలా మంచోడు. అందరినీ ఒక పెద్ద తండ్రిలాగా, ఒక ఇంటి తండ్రిలాగా చూసుకున్నాడు. కన్న బిడ్డ లెక్క అందరినీ. దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలు మొత్తం అటు సైడే ఉండే. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కమాండర్లు కానీ సభ్యులు కానీ అన్నతో పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. ఇంతకంటే ఇక నేనేం చెప్పలేను. నేనేం చెప్పదలుచుకున్న మోడీని కానీ చంద్రబాబు నాయుడిని కానీ 10 సంవత్సరాలు చంద్రబాబు నిరంకుశంతో అప్పుడు 10 సంవత్సరాలు ఆయన క్రూరంగా నక్సలైట్లను అప్పుడు ఆయన తుడిచేసిండు. అదే అనుభవంతో ఇప్పుడు కూడా మొన్న కేశవన్నను కూడా హత్య చేయడంలో ఆయనది కీలక పాత్ర ఉన్నది. ప్లస్ వాళ్ళ డెడ్ బాడీలను కూడా ఇయ్యకపోవడంలా మన తెలంగాణ ఆంధ్ర ఇద్దరి ముఖ్యమంత్రులను నరేంద్ర మోడీది వాళ్ళ పాత్ర ఉన్నది. కాకపోతే మీరు శవాలను చూసి ఎందుకు భయపడుతున్నారు? ఆ తల్లుల బాధ, ఆ తల్లుల వేదన, ఆ తల్లులు పడే కన్నీటు, ఆ విలువ మీకు తెలిస్తే కదా. ఇప్పుడు నరేంద్ర మోడీకి పెళ్లి కాలేదు, పేరంటం కాలేదు, మనకి ఏం తెలుసు? ఏమైనా నేను పరిపాలిస్తానా, మొత్తం ఈ దేశాన్ని మొత్తం శాసిస్తానని నేనే, రాజ్యం అంతా నేనే అనుకొని సింహాసనం మీద కూసుకొని కలలు కనుకుంటుంటాడు తప్ప విప్లవం అనేది ఒక కేశవన్నతోనో, ఒక గణేష్ అన్నతోనో, ఒక అరుణక్కతోనో, ఒక రేణుకక్కతోనో అంతమైపోదు. వాళ్ళు చచ్చిపోతారు కావచ్చు, నెక్స్ట్ తరం కూడా అదే పేదోళ్లను అణచివేసినంత కాలం ఈ విప్లవం అనేది, ఉద్యమం అనేది ఉంటనే ఉంటది. గణేష్ అన్నను ఒక్కరిని ఇద్దరిని 10 మందిని చంపేస్తారు కావచ్చు, కానీ ఈ మానవ మనుగడ ఉన్నంత కాలం ఉద్యమం అనేది ఏ రూపకంలో ఉంటది. చంద్రబాబు నాయుడు నిరంకుశత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. చిత్రవిసలు పెట్టి యాసిడ్ పోసి, కడుపులో యాసిడ్ పోసి, పళ్ళని పీకి అతి క్రూరంగా చంపే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా? ద్రోహి, దొంగ అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పడం లేదు. ఆయన సంకర కూసోని మంచి పేరున్నది పవన్ కళ్యాణ్ గారికి. మా పేరును కూడా ఆయనే
తుడిపేసుకుంటాడు. ఆయన ఒక హీరోగా ఉన్నా కానీ ఆయనకు మంచి అభిమానం ఉండి కావచ్చు. కానీ ఈ చంద్రబాబు సంకన చేరి పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా పోతాంది. మరి మీరు దేశానికి ఏ రుద్ధరించదలుచుకున్నారు? ఈ సమాజాన్ని మొత్తం అందరినీ చంపేసి, ఈ కగారు పేరుతోని అందరినీ చంపేసి, అందరినీ హత్యలు చేసి, మరి మీరే 3-4 ఏళ్తారా? మరి ప్రజలందరిని ఒకసారి చంపేసి, ఈ ఆదివాసీలను అందరిని ఒకసారి చంపేసి, వాళ్ళ ఖనిజ సంపద మొత్తం దోషిపెట్టి, ఆదాని అంబానీ ఆ ట్రంపులకు మొత్తం కాబెట్టి, ఈ ప్రైవేటీకరణ చేసి ఇక్కడ దేశాన్ని ఒక్కడే ఏళ్తాడు కావచ్చు నరేంద్ర మోడీ. బొడ్డని లెక్క. వానికి ఒక పిల్లం లేదు, ఓ పిల్లగాలు లేదు. వాడేమైనా గాని పశువులనే ప్రేమిస్తాడు. వాడు మనుషుల ప్రేమించడు. నరేంద్ర మోడీ, అమిత్ షా పశువులను ప్రేమిస్తారు కానీ మానవులకు ప్రేమించరు. మరి ఏ రాజ్యాంగంలో ఉందండి ఈ మనుషులను ఆత్మహత్య చేసి చంపడం, క్రూరంగా చంపేయడం? ఎదురుదాడి చేయండి. ఎదురుదాడిలో చనిపోతే దాంట్లో తప్పు లేదు. అరెస్ట్ చేసి చట్టాలు ఉన్నాయి, విచారణ జరిపించండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్ల ముందు ఏదేదో హామీలు ఇచ్చి గద్దెనెక్కుతారు. గద్దెనెక్కినాక ఈ ఆదివాసీలకు అండగుండే అన్నలను పట్టుకొని అతి క్రూరంగా చంపే అధికారం, హక్కు నరేంద్ర మోడీకి ఎవడిచ్చిండు? నరేంద్ర మోడీ, చంద్రబాబు వీళ్ళందరూ శంషాగాళ్ళు. వీళ్ళందరూ ఒకటే. ఈ చంద్రబాబు మరోసారి ఆయన నిరంకుశత్వాన్ని చాటుకున్నాడు. ఆంధ్రలోనే మా గణేష్ అన్నను పట్టుకొని ఆయనను బూటకప్ ఎన్కౌంటర్ చేసిరు. ఇది ఎన్కౌంటర్ కాదు, ఆత్మహత్య. కాబట్టి నేను ఆయన దళ సభ్యురాలుగా ఆయన ఒక సవాల్ విసురుతాను. చిత్తశుద్ధి ఉంటే వెంటనే శాంతి చర్చలు జరిపి కాల్పుల విరమణ చేసి మీరు మరోసారి మళ్ళా మీరు మనిషి కూడా కాదు కానీ ఒకవేళ మనిషి అనిపించుకోవాలంటే ఇవన్నీ చేసి ప్రజలతోని మంచి పేరుని తెచ్చుకోండి. అంతేగాని నరేంద్ర మోడీ పిల్ల జల్ల ఎవడు లేడు వానికి. వాడు ఇట్లా చంపి వాళ్ళను అన్న చెల్లెల్ని మాలాంటి వాళ్ళను దుఃఖపరుస్తాడు తప్ప వాడు విర్రవీగేది ఏమీ లేదు. వాని దృష్టిలో నేను చంపుతానా అనుకుంటాడు. మా దృష్టిలో మా గణేష్ అన్న కావచ్చు, మా అమరులందరూ మాకు మా గుండెలల్లో వాళ్ళ ప్రాణాలతోనే ఉంటారు. వాళ్ళు మా గుండెలల్లో హీరోనే. మీరు బ్రతికున్న సత్య శవంతోనే నరేంద్ర మోడీ. అంతే. All encounters are police murders. All encounters are police murders. All encounters are police murders. జోహార్ అమర వీరులకు, జోహార్ దేశాల అమర వీరులకు, పీడిత ప్రజల కోసం ప్రాణాలు అర్పించే భారత విప్లవోద్యమ అమర వీరులకు, పీడిత ప్రజల కోసం ప్రాణాలు అర్పించే దారిలొస్తారు ఏ తోబలొస్తారు ఓ కొడుకో మా కొడుకులారా, ఓ బిడ్డో మా బిడ్డలారా. తోడా బుట్టిన తోడు నిడిస్తిరి, కన్న ఊరును పాసిపోతిరి. తోడా బుట్టిన తోడు నిడిస్తిరి, కన్న ఊరును పాసిపోతిరి. తోడా
పుట్టిన తోడు నిడిస్తిరి కన్న ఊరునే పాసిపోతిరి ప్రజల కోసమే ప్రాణమిస్తిరట ఓ కొడుకో మా కొడుకులారా ప్రజల కోసమే ప్రాణమిస్తిరట ఓ కొడుకో మా కొడుకులారా ఓ బిడ్డో మా బిడ్డలారా ప్రజల కోసము ప్రాణమిస్తిరి ఓ కొడుకో మా కొడుకులారా ఓ బిడ్డో మా బిడ్డలారా ఎన్నాళ్ళ కప్పు పడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా ఓ బిడ్డో మా బిడ్డలారా ఎన్నాళ్ళ కప్పు పడుతారు మీరు ఓ కొడుకో మా కొడుకులారా ఓ బిడ్డో మా బిడ్డలారా విప్లవోద్యమ మర వీరులకు కనుమూసిన కూనలారా దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలారా దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలారా వీరులార శూరులార నక్సల్ వరి బిడ్డలారా మందస్థాన్లో వీరులార శూరులార నక్సల్ వరి బిడ్డలారా వీరులార రాణి కల్ల బిడ్డలారా వీరులార శూరులార రాణి కల్ల బిడ్డలారా పూల దండాలేద్దు ఎర్ర పూల దండాలేద్దు మా బిడ్డలారా ఎర్ర పూల దండాలేద్దు మా బిడ్డలారా ఎర్ర పూల దండాలేద్దు మా బిడ్డలారా ఎదల మిమ్ము దాచుకుందుమో మా కొడుకులారా వరం మీద నడిచేటప్పుడు నాట్లు వేసేటప్పుడు వరం మీద నడిచేటప్పుడు నాట్లు వేసేటప్పుడు ఎత్తి మోసేటప్పుడు మొక్కలెత్తి మోసేటప్పుడు రంగులల్ల కలుపు వంటిరో మా బిడ్డలారా మలుసులల్ల కలుపు వంటిరో మా బిడ్డలారా జలకలల్ల మొలకలైతిరో మా బిడ్డలారా దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన బిడ్డలారా వీరులార శూరులార నడి బిడ్డలారా ఎర్ర పూల దండాలేద్దుమో మా బిడ్డలారా ఎదల మిమ్ము దాచుకుందుమో మా బిడ్డలారా వచ్చిండో గణేశు తరలి వచ్చిండో త్యాగాల నెత్తురు ముద్దై తరలి వచ్చిందో గణేశు తరలి వచ్చిందో గణేశు తోడుగా వేస్తుండో గణేశు పాదుగా వేస్తుండో రమేశు వేస్తుండో గణేశు త్యాగాల నెత్తురు ముద్దై వచ్చిందో గణేశు తరలి వచ్చిందో గణేశు వీర తిలకమే దిద్దాలో వీర తిలకమే దిద్దాలో ఆదిగానే ఇయ్యాలో ఆదిగానే ఇయ్యాలో తరలి వచ్చిందో గణేశు తరలి వచ్చిందో గణేశు తోడుగా తెస్తుండో గణేశు తోడుగా తెస్తుండో గణేశు విప్లవ స్వాగతమివ్వాలో విప్లవ స్వాగతమివ్వాలో ప్రాణమిస్తామని ఊరుకొక్కలు ముట్టాలో ఊరికొక్కలో ముట్టాలో ఊరికొక్కలో ముట్టాలో ఆశయాలకు నిత్య యవ్వనం ఉండాలో నిత్య యవ్వనం ఉండాలో నిత్య యవ్వనం ఉండాలో ఇంట్లో ఆరుగురు లోకానికి ఎందరు అమరులు అమరులయ్యని చాటాలో అమరులయ్యని చాటాలో కమ్మేని కెదురుగా వచ్చి
ఇవన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఇప్పటికైనా బూటకపు ఎన్కౌంటర్లను ఆపి మన బిడ్డలను చంపుడు ఆపాలే. ట్రంప్ చెప్పిండని ఎవరినో వాళ్ళని ఆపిడ్రు కదా, ఇప్పుడు మేమందరం చెప్తున్నాం కదా, తెలంగాణ బిడ్డలుగా భారతదేశ పౌరులుగా చెప్తున్నాం. ఇలాంటి అన్యాయమైన అరాచకాలను ప్రజల కోసం ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళను చంపడం ఆపాలి. ఇకనైనా ఆపరేషన్ కగార్ను ఆపాలని కోరుకుంటాను. గణేష్ ఊర్లో గణేష్ చూసుకోవడానికి వచ్చినటువంటి వేలాది మందిలో కూడా ప్రజా సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాజంగా అమరత్వాన్ని కీర్తిస్తున్నటువంటి కళాకారులుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నటువంటి ఆడుతున్నటువంటి కళాకారులు పాటు కామ్రేడ్ రియాజ్, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో చర్చ జరిగింది. అది అర్ధాంతరంగా ముగించబడి ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మావోయిస్టులను, నక్సలైట్లను, ఆదివాసీ వర్గాలను, సానుభూతి పరులను చంపేస్తూ పచ్చని అడవిని రక్తప్టేరులు ఇది కేవలం దేశంలో ఉన్నటువంటి సంపదలను, దేశంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి భూములను కార్పొరేషన్లకు, బహుళజాతి సంస్థలకు అందరూ కూడా నినదిస్తున్నారు. ఒక బీజేపీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, లెఫ్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు, యువ సంఘాలు, శక్తులుగా, వ్యక్తులుగా, మేధావులుగా ప్రతి ఒక్కరు కూడా చర్చలు జరపాలని వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రభుత్వం సమాధానం లేదు. సమాధానం లేకే ఇట్లాంటి చర్యలు కోలుకొని వాళ్ళని పుట్టను పెట్టుకుంటుంది. వాస్తవంగా ప్రతిహింస, రాజ్యహింస, కానీ ప్రతిహింస లేకుండా హింసను, రాజ్యహింస కొనసాగిస్తున్నటువంటి పాలకులు రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సినటువంటి పాలనను, చట్టబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి పాలకులు అటు కోర్టులను, చట్టాలను అన్నింటినీ కూడా ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరు అడ్డం వస్తే వాళ్ళని చంపేస్తామని బాహాటంగా ప్రకటించేటువంటి వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తుంది వాళ్ళ కోర్టు అని చెప్పేసి కూడా ఆలోచించాల్సిన అవసరం. ఇప్పటికైనా మర్చిపోయింది లేదు. ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా ఇప్పటికైనా శాంతి చర్చలు జరపాలని, అసలు మౌలిక అంశాలు ఏమేమి ఉన్నటువంటి దానిపైన చర్చలు జరపాలని, అసలు ప్రజలు ఏం కోరుకోవాలి, ప్రజలు ఈ దేశ మూలవాసులైనటువంటి అడవి బిడ్డలకు అడవిని చెందేలా చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి సంపద ఇక్కడ ప్రజలకే చెందేలా చేయాలని, ఉచిత విద్య, ఉచిత వైద్యం వాళ్ళకి చెందేలా చేయాలని, వాళ్ళ అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉందని తెలియజేస్తున్నటువంటి వాళ్ళని పట్టుకోవాల్సినది కాదు అని చెప్పేసి తెలియజేస్తూ జోహార్ అమరవీరులు. ఆయన అలుపెరగని పోరాటం చేసి ఈరోజు తన సొంత గ్రామానికి తిరిగి వచ్చి అశేష ప్రజానీకం యొక్క జేజేలతో, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆయన అంతిమయాత్ర కాదు. కామ్రేడ్ రవి, కామ్రేడ్ గణేష్, ఉదయ్ ఆయన చనిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు. ఆ బతికే ఉన్నాడని చెప్పడానికే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఆయనను ఎవరు చంపలేరు, ఆయనకు చావు లేదు. కాబట్టి ఓ భారతదేశ పాలకులారా, మీకేమైనా భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే మీరు ఇప్పటికైనా రవినే ఒక పిరికి పందలాగా మేము చంపినమని మీరు ప్రకటించండి. గత 2 సంవత్సరాలుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు, భయంకరమైన షుగర్ వ్యాధితో ఉన్నాడు. ఆయన రోజు ఇన్సులిన్ వేసుకునే తప్ప ఆయన బతికి బతకలేడు. ఆయన అందరు తింటే ఒక్క రోజు కూడా బతకలేడు. ఆయన రోజుకి కనీసం 5 కిలోమీటర్లు కూడా ప్రయాణించలేడు.
ఆ పరిస్థితిలో ఉన్నాడని ఎత్తినోడు మూల్యంగా పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఎస్ఐబి వాళ్ళు వాళ్ళే 2 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నారు. మరి ఆయన షుగర్ వ్యాధితో ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు, కనీసం ఆయన ఆయుధాన్ని కూడా ఆయన మొయ్యలేని స్థితిలో ఉన్నాడని మీరే చెప్పి గత 2 సంవత్సరాలుగా లొంగిపోవడానికి కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక ప్రయత్నాలు చేసినా ఆయన నేను లొంగిపోను, నేను ప్రజల్లో చనిపోతా, ప్రజల కోసమే బతుకుతా అని శపథం చేసి కుటుంబ సభ్యులకు కూడా అటువంటి ప్రయత్నాలు చేయొద్దని సాధించినటువంటి కామ్రేడ్ రవి గణేష్ మరీ ముఖ్యంగా గత 8 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎస్ఐబి వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కామ్రేడ్ రవి గణేష్ కుటుంబ సభ్యులకి ఫోన్లు చేసి మీ రవి, మీ గణేష్ విజయనగరంలో ఉన్నాడు, శ్రీకాకుళంలో ఉన్నాడు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నాడు, విశాఖపట్నం మన్యం ప్రాంతంలో ఉన్నాడు, ఆయన చావుబొత్తులో ఉన్నాడు, ఆయన కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడని చెప్పి వాళ్ళే ఫోన్ చేసి చెప్పింది. మరి వాళ్ళే చావు బతుకులో ఉన్నాడని ఫోన్ చేసి చెప్పి మరి 10 రోజులు గడవక ముందే మరి ఎందుకు చంపారు? మీరే చెప్తున్నారు కదా, మీ ఫోన్లలో చెప్పింది కదా ఆయన చావు బతుకులో ఉన్నాడు, నడవలేని స్థితిలో ఉన్నాడు, ఆయుధాన్ని పట్టలేని స్థితిలో ఉన్నాడని మీరే చెప్పింది కదా. మీరు ఎందుకు చంపారు? ఆయన అరెస్ట్ చేయలేరా? భారత రాజ్యాంగం ప్రకారము అరెస్ట్ చేసి కేసులు పెట్టి కోర్టుకు చెప్పి జైల్లో పెట్టొచ్చు కదా. మరి ఎందుకు చంపారు? గాంధీని చంపిన కాస్తని కూడా అరెస్ట్ చేసింది కదా, కేసు పెట్టింది కదా, జైల్లో పెట్టింది కదా. మరి గాంధీని చంపిన కాస్త కంటే పెద్ద ద్రోహ్యా, దేశద్రోహ్యా? ఆయన అడిగింది ఏంటిది? ఆదివాసులకు హక్కులు కావాలన్నాడు. భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ని అమలు చేయమని అడిగిండు, దేశ చట్టాన్ని అమలు చేయమని అడిగిండు, అనాప్ కమిటీని అమలు చేయమని అడిగిండు, భారత్ యాక్ట్ని చేయమని అడిగిండు. దేశద్రోహమా? కాబట్టి ఓ నరాంతక చంద్రబాబు నాయుడా కామ్రేడ్ రవి గణేష్ చెప్పి మీరు ఇవాళ సంబరాలు చేసుకుంటుండొచ్చు. ఆయన శివాన్ని కూడా ఇవ్వకుండా మీరు అనేక రకాల ప్రయత్నాలు చేసేది. అందరూ అన్నట్టు ఆయన ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో కాల్పులు జరపలే. ఆయనని ఒక రోజు ముందే ఆయనను పట్టుకొని చిత్రహింసలు పెట్టి రెక్కలు కాళ్ళు విరిచివేసి శరీరాన్ని కూడా నుత్తు చేసి ఆయన చంపి ఈరోజు ఇలా మేము ఎదురు కాల్పులు చంపినాం అని పెద్ద గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఓ నా తెలుసు ప్రజలారా, ఈరోజు అంత్యక్రియలకి పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలా, మీరు ఆయన చనిపోలేదు, ఆయన విప్లవ ఆశయాలని మేము ఒక్కొక్కటిగా నాటడానికి వచ్చినాం, మేము ఇత్తనాలు అనుకొచ్చినామని చెప్పి చాటి చెప్పాలి. ఆయన యొక్క ఆశయాలని, ఆయన యొక్క లక్ష్యాన్ని మనం చాటి చెప్పాలి. ఆయన మరణం లేదు, ఆయన చావు లేదనేది మన అందరి అభిప్రాయం. అమిత్ షా, మోడీలు, చంద్రబాబు నాయుడు మీరు కామ్రేడ్ రవి గణేష్ని చంపి కానీ మీరు పిరికి పందెల్లాగా నరహంతకుల్లాగా దేశద్రోహుల్లాగా మీరు ఆయనని చంపేదనేది నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చిన. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి దమనకాండను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చర్యను ఆపాలి. తరతరాలుగా భూమిని నమ్ముకొని ఉన్నటువంటి ఆదివాసుల్ని లేకుండా చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి సంపదను వేరే వాళ్ళకు కట్టబెట్టేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశ ప్రయోజనాల రీత్యా, విస్తృత ప్రయోజనాల రీత్యా చేయాల్సినటువంటి పనులు చేసుకునేటువంటి క్రమంలో ఆ నేలను నమ్ముకున్నటువంటి అమాయక ప్రజల ప్రాణాలు తీయడం అనేది సక్రమం కాదు. కాబట్టి ఈ చర్యను ఖండిస్తా ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం
బ్రతికి పట్టగట్టాలి. ప్రజలకు ఉండేటువంటి పౌర హక్కులు మానవీయ కోణంలో అమలు చేయబడాలి అని అంటే అందరం కూడా ముక్త కంఠంతో ఈ చర్యలను ఖండించాలి. రారా భయ్ లాగి నీకు కూడా जोहार जोहार